నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజిషియన్ను ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు తీసుకోవాలన్న భారత్ ప్రధాని. రాయ్పూర్లో ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీకి శంకుస్థాపన చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొనసాగుతున్న ఆపరేషన్ సింధు, ఇరాన్లో చిక్కుకున్న భారత పౌరులను వెనక్కి తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం. అరుదైన బ్లడ్ గ్రూప్ దాతల కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభించిన ఐసీఎంఆర్. అమర్నాథ్ యాత్రకు భద్రత కట్టుదిట్టం. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వార్తలోని వివరాలు. ఇరాన్పై అమెరికా దాడులకు పాల్పడిన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెషియన్తో మాట్లాడారు. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా ఈరోజు రాయ్పూర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ, కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయికి దీటుగా భారత్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. छत्तीसगढ़ में नीफ्ट, नया रायपुर में आईटी पार्क, भारत की शिक्षा परंपरा के अनुरूप 20 करोड़ की लागत से बहुत बड़ी लाइब्रेरी और एआई डेटा पार्क नया रायपुर में बन चुका है। लार्ज लैंग्वेज मॉडल भी डेटा सेंटर को समर्पित है और इसके साथ साथ 158 करोड़ की लागत से कॉमर्शियल ऑफिस कॉम्प्लेक्स भी बनने जा रहा है। आईटी, एआई, फार्मा, स्टील, बिजली उत्पादन, ये सब क्षेत्रों के अंदर छत्तीसगढ़ बहुमुखी विकास के रास्ते पर प्रशस्त है। छत्तीसगढ़ में विष्णुदेव जी की सरकार और छत्तीसगढ़ के गृह मंत्री विजय जी का सबसे बड़ा उपलब्धि है तो एक रुका हुआ नक्सल विरोधी अभियान को उन्होंने द्रुत गति से चलाया और छत्तीसगढ़ को नक्सल मुक्त करने की दिशा में आगे बढ़े। और मैं जनवरी से देख रहा हूं, सरकार बनी उसके दूसरे महीने से ये दोनों ने नक्सल विरोधी अभियान को न केवल धार दी, समय समय पर इसका मार्गदर्शन भी किया, पुलिस बलों का, सुरक्षा बलों का हौसला बढ़ाया और मक्कमता के साथ ये लड़ाई को लड़ने में बहुत बड़ा योगदान दिया. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద మంజూరు చేసిన పనుల్లో నాణ్యత పాటించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలంలో పలు రోడ్లకు ఈరోజు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 13 కోట్లతో ఆర్ఎండ్బి శాఖకు సంబంధించి రహదారి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్కు మద్దతుగా ఈ యుద్ధంలో అమెరికా కూడా పాల్పంచుకుంది. అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్పై విరుచుకుపడింది. ఫోర్డ్, నంతాజ్, ఇన్పాహన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు.
A short time ago, the U.S. military carried out massive precision strikes on the 3 key nuclear facilities in the Iranian regime: Fordow, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight, I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. ఇరాన్ దేశ సైనికులు పౌరులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఇరాన్పై దాడులకు పాల్పడలేదని యుఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ పేర్కొన్నారు. పెంటగాన్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఇరాన్ను నిలువరించేందుకే అమెరికా ఇరాన్పై దాడులు చేసిందని స్పష్టం చేశారు. అమెరికా శాంతిని కోరుకునే దేశమని ఇరాన్ కూడా అదే బాటలో నడవాలన్నారు. It's worth noting the operation did not target Iranian troops or the Iranian people. For the entirety of his time in office, President Trump has consistently stated for over 10 years that Iran must not get a nuclear weapon. Full stop. Thanks to President Trump's bold and visionary leadership and his commitment to peace through strength, Iran's nuclear ambitions have been obliterated. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను ఆపరేషన్ సింధూర్లో భాగంగా స్వదేశానికి తీసుకొస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇరాన్లోని భారతీయ విద్యార్థులు, యాత్రికులతో సహా మొత్తం 1117 మందిని ప్రత్యేక విమానంలో తీసుకువచ్చినట్లు తెలిపింది. ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులకు సాయం అందించేందుకు అత్యవసర ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కానీ అక్కడి దౌత్య కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పొరుగు దేశాలకు భారత్ ఆపన్నహస్తం అందిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను ఆపరేషన్ సింధ్ పేరిట స్వదేశానికి తీసుకొస్తున్నారు. అదే సమయంలో శ్రీలంక, నేపాల్ పౌరులను కూడా ఇరాన్ నుండి భారత ప్రభుత్వం ఆయా దేశాలకు తరలిస్తుంది. ఈ సందర్భంగా నేపాల్, శ్రీలంక ప్రభుత్వాలు భారత్కు ధన్యవాదాలు తెలిపారు. నేపాల్ పౌరులను ఇరాన్ నుండి తరలించేందుకు సహాయం చేసినందుకు నేపాల్ ఆర్థిక మంత్రి అర్జున్ రానా దోబా భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. భారత పౌరులతో పాటు ఇరాన్ నుండి శ్రీలంక పౌరులను తరలించడంలో సకాలంలో సాయం చేసినందుకు భారత ప్రభుత్వానికి శ్రీలంక విదేశీ మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మార్చేస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అభినందనలు చెబుతున్నానని, అద్భుతమైన ధర్మబద్ధమైన శక్తితో ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారని వ్యాఖ్యానించారు. అమెరికా నిర్ణయం సాహసోపేతమైనదని తెలిపారు. ఆపరేషన్ రైజింగ్ లయన్లో ఇజ్రాయెల్ అద్భుతమైన ప్రయోజనాలను అందుకుందన్నారు. America has been truly unsurpassed. It has done what no other country on earth could do. History will record that President Trump acted to deny the world's most dangerous regime the world's most dangerous weapons. His leadership today has created a pivot of history that can help lead the Middle East and beyond to a future of prosperity and peace. President Trump and I often say, peace through strength. First comes strength, then comes peace. And tonight, President Trump and the United States acted with a lot of strength. President Trump, I thank you. The people of Israel thank you. The forces of civilization thank you. God bless America. God bless Israel.
ప్రపంచ ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో యాత్రికులకు పటిష్టమైన భద్రత కల్పించేందుకు జమ్మూ కాశ్మీర్ భద్రతా దళాలతో పాటు దేశ సైన్యం కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తాజాగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. కాశ్మీర్ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. మెరుగైన నిఘా, వేగవంతమైన ప్రతిస్పందన, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల ఏకీకరణపై ఆయన దిశానిర్దేశం చేశారు. అమర్నాథ్ యాత్రికులకు భద్రత కల్పించడమే తమ ధ్యేయమని జనరల్ ద్వివేది తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం నాటి దారుణ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే అప్పట్లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారిని గుర్తించిన జాతీయ దర్యాప్తు బృందం అధికారులు వారిని అరెస్టు చేశారు. లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించిన 2 వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఎప్పటికీ పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. నీటి ఎద్దడితో పాకిస్తాన్ గొంతు ఎండాల్సిందేనని, ఆ దేశం నీటి కొరతతో అల్లాడాల్సిందేనని పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేమన్న ఆయన వాటిని నిలిపి ఉంచే హక్కు భారత్కు ఉందని, ఇప్పుడు తాము అదే చేశామని అన్నారు. ఇరు దేశాల శాంతి, అభివృద్ధి కోసమే 1960లో సింధు నదీ జలాల ఒప్పందం చేసుకున్నట్లు పీఠికలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. కానీ దీనిని పాకిస్తాన్ ఉల్లంఘించిందన్నారు. పాకిస్తాన్కు ప్రవహిస్తున్న జలాలను రాజస్థాన్కు మళ్లించినట్టు తెలిపారు. దీనికి గాను రాజస్థాన్లో ప్రత్యేకంగా ప్రాజెక్టులను నిర్మించనున్నట్లు చెప్పారు. రేపు ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం. ఏటా జూన్ 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం ఒలింపిక్ డే సన్నాహక సైకిల్ రన్ను నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుండి జెండా ఊపి సైకిల్ రన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషా పాల్గొన్నారు. కర్నూలు ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ఒలింపిక్ డే రన్ను ఘనంగా నిర్వహించారు. ఒలింపిక్ డే సందర్భంగా వారం రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుండి కొండారెడ్డి బురుజు వరకు నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించి ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాలని ప్రధాన న్యాయమూర్తి కోరారు. క్రీడా పోటీల్లో విజయం సాధించిన వారికి ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందించారు. చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. దీనికి పోలీసు వారి పూర్తి సహాయ సహకారాలతో కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు ఈ ఒలింపిక్ రన్ అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తారని, కర్నూలు నగర ప్రజలందరి ఆరోగ్యం కాపాడాలని మీరందరూ శ్రద్ధ తీసుకొని అందరికీ మంచి మంచి విషయాలు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని, దానికి ప్రభుత్వ పోలీసు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఆశిస్తూ దగ్గర 25 క్రీడాంశాల్లో 3500 మందిని ఇన్వాల్వ్ చేసి 600 మందికి ప్రైజులు ఇస్తున్నాం. ఈ ప్రైజులు ఇచ్చేదాకా ఒలింపిక్ డే రన్ను అందరికీ అవేర్నెస్ రావాలని చెప్పేసి వారం రోజుల నుంచి చెప్పి ఈరోజు తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉన్న ప్రసిద్ధ సీతారామచంద్రమూర్తి ఆలయంలో భక్తులకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తుల సౌకర్యం కోసం దర్శనం, ప్రసాదం, అర్చనలు తదితర సేవలకు ఇప్పటి వరకు ఆఫ్లైన్ విధానం ఉండేది. అయితే ఈ విధానంలో భక్తులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కియోస్కోను భద్రాచలం ఆలయ కార్యనిర్వహణాధికారి రామాదేవి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ కియోస్కో ద్వారా స్వామివారి సేవలను మరింత వేగంగా పొందవచ్చన్నారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం. హలో రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్ అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్ 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. అరే, ఆర్డర్ తీసుకోండి. చోటు చింటూ ఎవరైనా ఉంటే తినడానికి ఎప్పుడు పెట్టండి. అయ్యో, ఆర్డర్ తీసుకో. ధాన్యాలు ఇవ్వండి, భోజనం దొరకదు. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. తిరిగి వార్తలకి స్వాగతం. టీబీ ముక్త భారత్లో భాగంగా నెల్లూరు జిల్లాలో 45,000 పైచిలుకు గృహాలలో ఇప్పటికే సర్వే నిర్వహించామని జిల్లా టీబీ కంట్రోల్ అధికారి ఎస్కే ఖాదర్వల్లి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కొనసాగుతున్న సర్వేను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వీటి పరిధిలోని హెల్త్ క్లినిక్ల వారీగా ఏఎన్ఎం, ఆశా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఇక్కడ ఉండేటువంటి క్షేత్రస్థాయిలో ఉండేటువంటిదంతా కూడా ఇప్పుడు ఈ యొక్క టీబీ ముక్త భారత్ అనేటువంటి ప్రోగ్రాం నడుస్తూ ఉంది. దీంట్లో వనరబుల్ పాపులేషన్ అంతా కూడా స్క్రీనింగ్ చేసి దానికి సంబంధించినటువంటి లిస్టు కూడా మాకు ఇవ్వడం జరిగింది. వనరబుల్ పాపులేషన్ ఎవరిని అంటామంటే మోర్ దాన్ 60 years ఉండేటువంటి వాళ్ళు, అదేవిధంగా BMI <18 ఉండేటువంటి వాళ్ళు, తర్వాత మధుమేహ వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళు, స్మోకర్సు, తర్వాత ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళు, తర్వాత మనకి కర్నూలు జిల్లాలోని సాగు, తాగునీటి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తింది. జూరాల డ్యాం నిండిపోవడంతో అధికారులు గేట్లెత్తారు. దీంతో వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం జూరాల నుండి శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు చేరింది. నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 89 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సాంప్రదాయ మట్టి కళను ఆధునికతతో మేళమిస్తూ త్రిపుర సిపాహీ జలాలలోని మేళాఘర్ ప్రాంతంలోని పాల్పరాలో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. మట్టిని శిల్పాలుగా తీర్చిదిద్దిన ఈ శిక్షణ శిబిరం విశేషాలు ఇప్పుడు చూద్దాం. గ్రామీణ జీవన శైలిలో భాగమైన మట్టి కళా సంపదకు ఆధునికతను జోడించి త్రిపురలో కుమ్మరివాడగా పేరుగాంచిన మేళాఘర్ పాల్పరాలోని టెర్రకోట బొమ్మల హస్తకళా శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. స్థానికులు మట్టికి ప్రాణం పోస్తూ సంప్రదాయ నైపుణ్యానికి నూతన ఆవిష్కరణలు జోడించి ఆధునిక డిజైన్లతో కొత్త కళారూపాలను సృష్టించారు. ఈ సంప్రదాయ కళను మరింత నైపుణ్యంగా మార్కెట్కి అనుగుణంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం NHDP ఆధ్వర్యంలో డిజైన్ అండ్ డెవలప్మెంట్ ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నిపుణులతో కళాకారులకు ఆధునిక రూపకల్పన, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా డిజైన్లు రూపొందించడంపై శిక్షణ అందించారు. సంప్రదాయ వస్తువులకు భిన్నంగా కొత్త కళారూపాల్లో తయారు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మట్టి బొమ్మల ఉత్పత్తులకు గిరాకీ ఉందని, నేర్చుకునే సమయంలో ఆర్థిక సహాయం పొందామని శిక్షణ పొందిన వారు పేర్కొన్నారు. হয় কিন্তু আমি মানে এরূপ এখানে এসে যেটা দেখলাম মানে আমার কাছে খুবই মানে আনন্দ লাগছে। মানে যেটা একটা কাজ সে অনেকটা শেখার, তো এটা আমার অনেকটা প্রয়োজন এই কাজটা শেখার। মানে অনেকটা আনন্দ পাচ্ছি যে আমি এই কাজটা শিখতে পারবো, মানে আরও অনেক কিছু। আমার এই কাজটা দেখে মানে লোকেও মানে
ভালো বলবে যে উনি একটা কাজ শিখেছেন। గ్రామీణ కళాకారులకు కొత్త అవకాశాలను తీసుకురావడమే కాక మహిళా సాధికారతకు గ్రామీణాభివృద్ధికి దోహదపడే ప్రయత్నంగా ఈ శిక్షణా శిబిరం నిలుస్తోంది. పురుషుల నుండి మహిళగా మారిన ఓ ట్రాన్స్ ఉమెన్కు సంతానోత్పత్తి సామర్థ్యం లేదనే కారణంతో ఆమెను మహిళగా పరిగణించడానికి వీల్లేదన్న వాదనను హైకోర్టు తిరస్కరించింది. ఇలాంటి వాదన తప్పని, చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. మహిళను కేవలం సంతానోత్పత్తికి పరిమితం చేసే సంకుచిత భావన రాజ్యాంగ స్ఫూర్తిని తక్కువ చేసి చూడటమేనని స్పష్టం చేసింది. లింగభేదంతో సంబంధం లేకుండా పౌరులకు హుందాతనంగా తగిన గుర్తింపుతో సమానత్వంతో జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేసింది. ట్రాన్స్జెండర్లకు లింగ గుర్తింపును స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని హైకోర్టు స్పష్టం చేసింది. పిల్లల్ని కనే సామర్థ్యం లేదన్న కారణంతో ట్రాన్స్ ఉమెన్కు మహిళా హోదా నిరాకరించడం, 498A సెక్షన్ కింద కేసు పెట్టే హక్కు లేదనడం ఆమె పట్ల వివక్ష చూపడమేనని తెలిపింది. 498A కింద ట్రాన్స్ ఉమెన్కు ఆమె భర్త, అత్తమామలు, బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఓ కేసులో తీర్పు వెలువరించింది. కోకో, పామాయిల్ పంటల ఉత్పత్తిలో ఏలూరు జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. మిగతా పంటల ఉత్పత్తి కూడా అదే స్థానంలో నిలిచేలా సంబంధిత అధికారులు, రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. శనివారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొండలరావుపాలెంలో కోకో కొనుగోలు ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేశారు. కోకో బస్తాలను స్వయంగా కాటా వేసి తూకాన్ని పరిశీలించారు. రైతులతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పామాయిల్, కోకో పంటలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని, ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారన్నారు. మేడం లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి గింజలు రైతు ఇలా ఎండబెట్టేటప్పటికి 2 రోజులు ఆరేటప్పుడు కూడా కొనుగోలుదారులు విపరీతమైన ఫోర్స్ చేసి పట్టుకుపోయారండి. ఆ డిమాండ్ రేట్ పీఎం పోషణ్ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని బాలింతలు, శిశువులలో పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు ప్రవేశపెట్టిన 10 నియమావళి పద్ధతులపై ఈరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఐసీడీఎస్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి 10 నియమావళి పద్ధతుల్లో సంపూర్ణ ఆరోగ్యం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీడీఎస్ సిబ్బంది తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలని, వారికి మాత్రమే ప్రత్యేక పూజలకు అనుమతి ఉంటుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాదరావు తెలిపారు. అరసవెల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవస్థానం ఆవరణలో ఉన్న ఇంద్ర పుష్కరిణి పనులు త్వరలో ప్రారంభిస్తామని, భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో గ్రామీణ భారత్ ముందడుగేస్తోంది. మహారాష్ట్రలోని పటోడా గ్రామ పంచాయతీకి కార్బన్ న్యూట్రల్ స్పెషల్ పంచాయతీ అవార్డు లభించింది. శూన్య కార్బన్ ఉద్గారాల దిశగా చేసిన విశేష కృషికి ఈ గుర్తింపు లభించింది. గ్రామం తీసుకున్న ఆచరణాత్మక చర్యలు, ప్రజల సహకారం వంటి విశేషాలను చూద్దాం. కార్బన్ ఉద్గారాలను తక్కువ చేస్తూ పర్యావరణ అనుకూల అభివృద్ధిలో పాటోడా పంచాయతీ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రతి ఇంట్లో మొక్కలు నాటడం, సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం, మరుగుదొడ్లు నిర్మించడం వంటి చర్యలు గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాయి. ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, ప్రాసెసింగ్ పద్ధతులు అత్యంత క్రమబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ నివాసితులకు అవసరమైన సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉచిత పిండి మిల్లు, వేడి నీటి కోసం సోలార్ హీటర్లు, తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఇంటింటికి పేరు పలకలపై మగ, ఆడ కుటుంబీకుల పేర్లు ఉండే విధంగా లింగ సమానత్వానికి ప్రాధాన్యతనిస్తున్నారు. భిన్నంగా చెప్పాలంటే పన్నులు కడతారు, క్రమంగా వ్యవహరిస్తారు. అదే ఆదాయాన్ని వినూత్న ప్రాజెక్టులకు వినియోగిస్తున్నారు. వర్షపు నీటి రీఛార్జ్, మురుగునీటి సాగు పనులకు వినియోగించడం వల్ల పంటలు ఎండిపోకుండా వ్యవసాయ ఆదాయం నిలబడుతోంది. ఈ క్రమశిక్షణతో గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. పాటోడా పంచాయతీ విజయగాథ
పర్యావరణ పట్ల నిబద్ధత, పాలనలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం ఉంటే గ్రామ అభివృద్ధి సాధ్యమని చాటి చెబుతోంది. ఇది గ్రామాభివృద్ధి కాంపోస్లా మారింది. దేశవ్యాప్తంగా క్రీడలకు ప్రోత్సాహం కల్పిస్తూ యువ ప్రతిభలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. మెరుగైన శిక్షణ, ఆధునిక సదుపాయాలు, ఆర్థిక సహాయంతో భారత్ బలమైన క్రీడా దేశంగా మారుతుంది. క్రీడల్లో విజయం సాధించేందుకు కేంద్రం ప్రారంభించిన లక్ష్య ఒలింపిక్ పోడియం స్కీమ్ ద్వారా 94 మంది కోర్ గ్రూప్ అథ్లెట్లకు, 112 మంది డెవలప్మెంట్ గ్రూప్ అథ్లెట్లకు శిక్షణతో పాటు అన్ని విధాల సహాయం అందుతోంది. ఈ పథకాన్ని 2014 సెప్టెంబర్లో ప్రారంభించగా టాప్ అథ్లెట్లు ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్లో పథకాలు గెలిచేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా ఖేలో ఇండియా కార్యక్రమం కింద ప్రతి ఏడాది 3,000 మంది అథ్లెట్లకు 6 లక్షల రూపాయలకు పైగా ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందిస్తోంది. తమిళనాడులోని కన్యాకుమారిలో సూర్యోదయాన్ని తిలకించేందుకు వేలాది మంది పర్యాటకులు తరలివచ్చారు. అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసి త్రివేణి సంగమ తీర ప్రాంతం సూర్యోదయ దృశ్యం విశేష ఆకర్షణగా మారింది. సెలవు దినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయపు వేళలో ఆకాశం తేలికపాటి మబ్బులతో కనిపించడంతో సూర్యోదయ దృశ్యం మరింత స్పష్టంగా కనిపించింది. ఈ అద్భుతాన్ని తిలకించిన పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో దృశ్యాలను బంధిస్తూ ఆనందంగా గడిపారు. ఆధునిక సాంకేతికతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా మేక్థాన్ బూట్ క్యాంప్ను తెలంగాణలోని జగిత్యాల ప్రభుత్వ ఓల్డ్ హై స్కూల్లో నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణా శిబిరంలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రోబోటిక్స్, కోడింగ్, సృజనాత్మకత ప్రాజెక్టులపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ క్యాంపులో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. యూనిసెఫ్, నీతి ఆయోగ్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రాథమిక అవగాహన కలిగించడం లక్ష్యంగా సాగింది. దేశంలో పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని లోదోహోలో ఉన్న జుమ్ఝరా భూగర్భ బొగ్గు గనిని, పాండేశ్వర్లోని సోన్పూర్ బజార్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గనుల కార్మికులతో పాటు ఈసీఎల్ అధికారులతో మంత్రి చర్చించారు. అలాగే 20 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను, 28 మందికి ఉద్యోగ నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ईसीएल में आने वाले दिन में वर्कर्स से वेलफेयर से क्या क्या कदम उठाना चाहिए और रिहैबिलिटेशन एरिया में कैसा काम चल रहा है, प्रोडक्शन कैसा बढ़ाना चाहिए, इस एरिया के नौजवानों को कैसा रोज़गार देना चाहिए, इस विषय पर चर्चा किया है। और अलग अलग आने ఒడిశాలో డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా నబ్రంగ్పూర్లో పలు హోటళ్లపై ఆహార భద్రతా బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పలు హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణంలో వంటలు జరగడం, మురికి నీటిని వాడడం, పాత ఆహారాన్ని వినియోగించడం వంటి అంశాలు బయటపడ్డాయి. దీంతో సంబంధిత హోటళ్లపై జరిమానాలు విధించారు. జార్ఖండ్లోని జంషేద్పూర్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మాన్సూన్ ట్రేడ్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. ఈ మేళాలో దేశవ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. జ్యువెలరీ, హ్యాండ్క్రాఫ్ట్, హోమ్ డెకోర్, ఫ్యాషన్ వస్త్రాలు, పర్యావరణ హిత ఉత్పత్తులు తదితర విభాగాల్లో 45కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. మహిళా పారిశ్రామికవేత్తల ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ట్రేడ్ ఫెయిర్కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మహిళల నైపుణ్యాన్ని గుర్తించి మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే అవకాశాలు కలిగాయని మేళాలో పాల్గొన్న మహిళా పారిశ్రామికవేత్తలు తెలిపారు.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్తో పాటు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సహాయక బృందాలను సిద్ధం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 123వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800111780 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.myzov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.